హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ పాట్ కిచెన్ హోమ్. మన కిచెన్‌లో ఈరోజు పప్పుచారు అండి. పప్పుచారు, సాంబారు అని ఒక్కో ప్లేస్‌లో ఒక్కో రకంగా పిలుచుకుంటాం కదా! ఏ మసాలాలు లేకుండా కేవలం మన ఇంట్లో ఉన్న వాటితో మాత్రమే చేసుకునేది ఈ పప్పుచారండి. ఇలా అన్ని కూరగాయలను వేసుకోవడం వల్ల మనకి ఫైబర్ కూడా ఉంటుంది. ఫైబర్, ప్రోటీన్, పులుపు, సి విటమిన్. ఈ పప్పుచారు తిన్నామంటే మనము ఒక్కసారి మార్నింగ్ టిఫిన్ బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా ఆఫ్టర్‌నూన్ చేసుకొని తిన్నామంటే ఇంకా ఆ రోజు మనకి స్టమక్ ఫుల్‌గా అనిపిస్తుంది. మరి ఇలాంటి పప్పుచారుని నేను నా 12 ఇయర్స్‌లో నేను చేసుకున్న విధానం మీకు చూపించబోతున్నాను. ఇక్కడ ముందుగానే పప్పు ఉడకబెట్టేసి ఉంచుకోండి. ఒక బాణీ తీసుకొని ఆయిల్ వేసుకోండి. అందులో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం, ఆనియన్, 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని కొద్దిగా లైట్‌గా వేగనివ్వండి. వెజిటబుల్స్ వచ్చేసి క్యారెట్, సొరకాయ, మునక్కాడ, పసుపు వేసుకొని గరిటెతోటి అలా కలుపుకోండి. ఇప్పుడు మనకి కూరగాయల్లో ఉన్నటువంటి వాటర్ అన్నీ బయటకొచ్చేంత వరకి మనము ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉంచినట్లయితే ఈ కూరగాయలు అనేది మగ్గిపోతాయి అన్నట్టు. ఇప్పుడు టమాటా, 1 టేబుల్ స్పూన్ కారం ఇలా వేసుకుని కలుపుకోండి. 2-3 మినిట్స్ మూత పెట్టేసి ఉంచండి. ఒకసారి మూత తీసి గరిటెతో కలపండి. ఎందుకంటే అడుగు కూడా అంటడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలా ముక్కకి ఉప్పు, కారం పట్టాక మనం ఉడకబెట్టుకున్నటువంటి పప్పును వేసుకోండి. ఒకసారి ఇలా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ మూత పెట్టేసి ఉడికించండి. ఈ పప్పు కూడా మన వెజిటేబుల్స్ లోకి వెళ్తుందన్నట్టు. ఇప్పుడు 2 గ్లాసుల వాటర్ వేసుకొని ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఇందులోకి చింతపండు పులుసును వేసుకున్నానండి. పులుపు తగ్గట్టు చూసుకొని వేసుకోండి. ఇంకా అంతే అండి. ఏ మసాలాలు లేకుండా రెడీ అయిపోయిందండి. ఒక 5 నిమిషాలు మసాలా పెట్టుకున్నట్లయితే సరిపోతుందండి. కూరగాయలు కూడా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. పప్పు చారుని ఇష్టపడే వాళ్ళు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.